ఏంటి మీనాక్షి, వెళ్తాం పద. ఆయన ఏంటి మీనాక్షి ఇది? వాళ్ళేదో తెలియకుండా చెప్తే నువ్వెందుకు ఇలా వచ్చావు? మన కూతురు అయ్యుండదు, మన అనుకెందుకు ఇలా జరుగుతుంది? నో, ఈ బాడీ నా కూతురుది కాదు. మీనాక్షి, నువ్వే ఆలోచనలు పెట్టుకోకు, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మన కూతురు ఎక్కడున్నా తెచ్చిచ్చే బాధ్యత నాది. మీనాక్షి, మన కూతురికి ఏం కాదు. మీనాక్షి, వెళ్తాం పద. లే మీనాక్షి, వెళ్తాం పద. మన కూతురు కాదు మీనాక్షి. వద్దు మీనాక్షి, టెన్షన్ పడుకో. ఇది మన పాప కాదు. అనుక్షేమంగా ఉంటుంది. నేను ఎక్కడున్నా తీసుకుని వస్తాను. నువ్వు భయపడకు. వాస్తవ ధైర్యంగా ఉండు. ఒక్క నిమిషం. ప్లీజ్ సార్, మీరు కూడా ఒకసారి పాపను చూడండి. మీ పాప కాదని చెప్తే మాకు కూడా క్లారిఫికేషన్ వస్తుంది. చూడండి ఇన్స్పెక్టర్, ఇంకోసారి అలా మాట్లాడితే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కూడా చూడను. మీ ఆవేశాన్ని అర్థం చేసుకోగలను వాస్తవ్ గారు, కానీ మీరు ఒక్కసారి వచ్చి శవాన్ని చూసి చెప్తేనే ఆ డౌట్ క్లియర్ అవుతుంది అంటారా? ఆ శవాన్ని చూసి నా పాప కాదని చెప్పాలి, అంతేగా? నా పాప కాదన్నప్పుడు నాకెందుకు భయం? మీనాక్షి, నువ్వు ధైర్యంగా ఉండు. మన అను అయ్యి ఉండదు. నేను వెళ్ళకు. ఆ పాప నా పాప కాదని చెప్తాను. అప్పుడు వీళ్ళకి తృప్తిగా ఉంటుంది, అంతేగా? నా పాప కానప్పుడు నేనెందుకు భయపడాలి? చూస్తాను, చూసి మీకు చెప్పాలి కదా. సూర్యనారాయణ గారు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. శవం ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు. జరగాల్సిన కార్యక్రమం చూడండి. అమ్మా మీనాక్షి, అమ్మా మీనాక్షి. అను అను బాబు, నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు? మన తలరాత అలాగే రాసి పెట్టుంది. దానికి అంతవరకే ఆయుష్ రాసి పెట్టుంది. నువ్వు ధైర్యం చేసుకొని నీ భార్యకు ధైర్యం చెప్పాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. జరగాల్సిన కార్యక్రమం జరిపించు బాబు. పద బాబు, పద.
బతిద్దామని పిల్లల్ని చూపించు అని వేధించావు. ఇందుకేనా? నా కూతుర్ని నాకు ఇలా చూపించటానికేనా నా పిల్లల గురించి నన్ను హింసించింది? అమ్మా మీనాక్షి, ఈ సమయంలో ఏంటమ్మా ఇది? అసలు నా కూతురు శవంగా మారడానికి కారణం ఇతనే. ఇంకా ఏం అర్హత ఉందని నా కూతురు మీద చెయ్యేస్తాడు బాబాయ్. నీ చెయ్యి నా కూతురు మీద పడటానికి వీల్లేదు. నిన్ను నాన్న అని పిలువబట్టే దానికి ఈ గతి పట్టింది. అసలు నువ్వు తండ్రివేనా? నీ మూర్ఖత్వంతో చూడాలి అని హింసించావు. అందుకే నా బిడ్డ ఈ పరిస్థితుల్లో ఉంది. నేను నా పిల్లలతో సంతోషంగా ఉంటే మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు. నా కూతుర్ని నాకు దూరం చేసింది నువ్వే. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? నా కూతుర్ని నీ దగ్గర ఉంచుకుంటావనుకున్నాను, కానీ నాకు దూరం చేస్తావనుకోలేదు. ఇలా శాశ్వతంగా దూరం చేస్తావనుకోలేదు. అమ్మా మీనాక్షి, ఊరుకో అమ్మా. ఏంటమ్మా ఆ మాటలు? ఈ సమయంలో అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. తండ్రిగా కార్యక్రమం జరిపించాల్సిన బాధ్యత అతనిదే. లేదు, ఆయన జరిపించడానికి వీల్లేదు. చూడు బాబాయ్, చూడండి, అతని వల్లే నా కూతురికి ఇలా జరిగింది. వెళ్ళిపోమ్మని చెప్పండి బాబాయ్. నా కూతురు దగ్గర నుండి ఆయన వెళ్ళిపోమ్మని చెప్పండి. వెళ్ళిపోమ్మని చెప్పండి. అయ్యో అను అను అమ్మా అను అను అమ్మా నాన్న చూడడానికి వెళ్తున్నాను సార్.